డిస్నీ ల్యాండ్ ప్యారిస్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. సో, ఫుల్ వీడియో చూస్తారో లేదో ఫస్ట్ అయితే లోపలైతే మనకి ఫైర్ వర్క్స్ ఒక్కొక్క సీజన్‌లో ఒక్కొక్క టైమింగ్‌లో ఉంటాయి. ఆ టైమింగ్‌లో ఉండేలాగా చూసుకోండి. ప్రతి పెన్నీ వర్త్ అండి మనం ఇక్కడ పెట్టేది. సో, 2 పార్కులకి తీసుకుంటే సో, ఇది అయితే డిస్నీ ల్యాండ్ మెయిన్ పార్క్ అనమాట. ఇంకొకటి స్టూడియో ఉంటది. అదైతే మనకి టీవీస్‌లో వచ్చే సెట్టింగ్స్ అన్నీ అక్కడ ఉంటాయంట. నెక్స్ట్ వచ్చి ఎంట్రీలో మనకన్నీ చెకింగ్స్ ఉంటాయి. సెల్ఫీ స్టిక్స్ అట్లాంటివి ఏం అలౌడ్ లేదు. సెల్ఫీ స్టిక్ క్యారీ చేయొద్దండి. స్ట్రగుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్‌ని మిక్కీ మౌస్ లాంటి క్యారెక్టర్స్‌ని మీట్ అవ్వాలంటే ముందుగా టికెట్స్ బుక్ చేసుకోండి. ఇక్కడికొచ్చిన తర్వాత అసలు ఒక మ్యాజిక్ వరల్డ్‌లోకి వచ్చినట్లు అనిపించింది. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాము. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి. మన వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. సో నా పేరు అయితే శిల్ప. మేము లండన్లో ఉంటున్నాము. మేమైతే లండన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట. అంటే అంతకుముందు వెళ్ళున్నాము, అందుకే లండన్కి వచ్చిన తర్వాత అని చెప్తున్నాను. ఫస్ట్ ట్రిప్ ప్యారిస్కే వెళ్ళాము. అది కూడా మా పాపకి డిస్నీ ల్యాండ్ చాలా డేస్ నుంచి ఈ టీవీస్లో చూసి డిస్నీ ల్యాండ్ అని చెప్పి అడుగుతుంటే అందుకే ఇక్కడికి ప్లాన్ చేసుకున్నాం అనమాట. తనకి ఆల్రెడీ నా వీడియోస్లో చెప్పుకుంటా, అమ్మాయికి మిక్కీ మౌస్ అంటే చాలా ఇష్టం అనమాట. మిక్కీ మౌస్, మిన్నీ మౌస్ అంటే. అందుకే ఇక్కడికి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకునేసి ఇక్కడికైతే ప్లాన్ చేసాము. కానీ ప్రతి పెన్నీ వర్త్ అండి ఇక్కడికి వెళ్తే మాత్రము. ఫోటోషూట్లు అయితే పిచ్చగా ఉంటాయి. సో సమ్మర్లో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు కానీ మరీ అంత కాదు. యూరోప్ కంట్రీస్ అంతా వచ్చేసి సమ్మర్ వచ్చి ఆగస్ట్లో కాబట్టి సో ఆగస్ట్ మంత్ ఎక్సెప్ట్ వచ్చి మీరు ప్లాన్ చేసుకోండి. సో మరీ వింటర్లో వెళ్ళినా అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 మంత్స్లో వచ్చి కొంచెం మరీ కోల్డ్ వెదర్ కాబట్టి, అంటే మరీ కోల్డ్ వెదర్కి అట్లా వెళ్తే మళ్ళీ ప్రాబ్లం కదా. సో రైడ్స్ అవి ఎంజాయ్ చేయలేరు కాబట్టి కొంచెం మార్చి నుంచి అయితే కొంచెం వెదర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. కాకపోతే వర్షాలు పడుతూ ఉంటాయి. అయినా కూడా ప్రాబ్లం లేదు. మార్చి నుంచి కొంచెం మీరు సెప్టెంబర్ వరకు అయితే కొంచెం మంచిగా ఉంటుంది. ఆగస్ట్లో అయితే అస్సలు చేసుకోవద్దండి. జూలై, ఆగస్ట్ అయితే ఇక్కడ పీక్ అనమాట. పీక్ అంటే సమ్మరు ఎక్కువ ఎండలు ఉంటాయి. ప్లస్ యూరోప్ కంట్రీస్లో అంతా హాలిడేస్, పిల్లలందరితో ఫ్యామిలీస్ ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. సో అదర్ కంట్రీస్ వాళ్ళు అయితే రావాలనుకుంటే రిమైనింగ్ మంత్స్ రండి. సో మనకి ఎండలు అప్పుడు మే మంత్ అట్లాంటి టైంలో ఇక్కడ కానొస్తే ఏప్రిల్, మే, జూన్ ఈ నెలలు చాలా బాగుంటుంది అనమాట. మరీ ఎక్కువ ఎండలు ఉండదు, అట్లని కోల్డ్ వెదర్ ఉండదు, కొంచెం నైస్ వెదర్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ అయితే అది. నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ప్లాన్ చేసుకుంటే 2 డేస్ ఖచ్చితంగా మినిమం 2 డేస్ ఉండేటట్లు ప్లాన్ చేసుకోండి. డిస్నీ ల్యాండ్లో వచ్చేసి అంత ఎక్స్ప్లోర్ చేసేది అనుకుంటుంది. మేము వచ్చేసింది డిస్నీ ల్యాండ్ పార్క్ అనమాట. సో అదర్ సైడ్ వచ్చేసి డిస్నీ ల్యాండ్ స్టూడియో ఉంది. అదైతే ఇంకా మనకి టీవీ షోస్లో వస్తాయి. ఆ సెట్టింగ్ మొత్తం వచ్చేసి స్టూడియోలో ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా 2 పార్కులకి సేమ్ టికెట్ బుక్ చేసుకోండి. ఒకే టికెట్ అయితే మీకు చాలా తక్కువ అనమాట ముందుగా బుక్ చేసుకుంటే. సో రిమైనింగ్ అంతా వచ్చేసి ఆల్మోస్ట్ అందరూ చెక్ చేసుకొని వస్తారు. కాకపోతే ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తున్నా, పిల్లలు కానుంటే మాత్రం ఖచ్చితంగా మీరు డిస్నీ ల్యాండ్ హోటల్లోనే ఉండేటట్టు ట్రై చేయండి. సో అది ఇంకా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. పిల్లలకైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో విత్ హోటల్ అండ్ పార్క్స్ 2 పార్కులు వచ్చేలాగా ఉంటుంది. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. కావాల్సినంత సేపు ఉండొచ్చు 2 రోజులు. వన్ నైట్ వచ్చేసి మీరు హోటల్లో ఉండేటట్టు తీసుకోండి. అంటే మరీ ఎక్స్పెన్సివ్ కాకుండా అయిపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే డిస్నీ ల్యాండ్ అనేది ఊరు అవతల ఉన్నట్లు ఉంటుందండి. ఎందుకంటే అది మొత్తం ఇది ఏదో చిన్న సెట్టింగు, ఒక ఎగ్జిబిషన్ అంటే నేను చాలా పెట్టాను కదా థీమ్ పార్క్స్. అలా ఏదో కొంచెం చిన్న ల్యాండ్ కాదు. అసలు ఒక ఊరున్నంత ఉంది ఇదైతే. మీకు తిరిగినంతసేపు ఎంజాయ్ చెయ్యాలనుకున్నంతసేపు చేసుకోవచ్చు. అంత
ఉంటదనమాట. ఒక ఊరేనండి అసలు డిస్నీ ల్యాండ్ అంటే. నాకైతే ఇదైతే చాలా నచ్చింది. మేమైతే 1 డేకి ప్లాన్ చేసుకున్నాము. సో, అది నాకు చాలా బాధ అనిపించింది. అందులో మనము సిటీలో రూమ్ తీసుకొని ఇక్కడికి రావాలంటే సో, చాలా టైం పడతదనమాట. 2 అవర్స్ వరకు జర్నీ వచ్చింది మాకైతే మేమున్న ప్లేస్ నుంచి. సో, ఎందుకంటే ఇక్కడికి రావాలంటే మళ్ళీ నేషనల్ రైలు అవన్నీ చేంజ్ అవ్వాల్సొచ్చింది. చాలా టైం పట్టిందనమాట. చార్జెస్ ఏం పెద్ద అవ్వలేదు కానీ ట్రైన్ చార్జెస్ ఇదైతే కొంచెం చాలా దూరం అనమాట. ఇది ఊరు అవతల ఉన్నట్లే అనిపించింది ప్యారిస్ అవతల. కాకపోతే చాలా అంటే చాలా బావుంది. ప్యారిస్ అంటే అందరూ ఏవేవో చెప్తారు. మెయిన్ ఐఫిల్ టవర్ అని చెప్తారు. అంటే అవి వింతల్లో ఒకటి కాబట్టి. కానీ డిస్నీ ల్యాండ్ అయితే మెయిన్ అండి. సో, ఇక్కడ చూసారంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది కదా! అట్లా పట్టుకొని పిల్లలు పోజులు ఇస్తున్నారు. కాకపోతే నాకేమనిపించిందంటే ఫోటో షూట్‌కైతే టైం వేస్ట్ చేయకుండా ఎంజాయ్ చేయండి అన్నట్లు అనిపించిందండి. ఎందుకంటే మనకి ఫోటోస్ ఎక్కడ తీసుకున్నా ఒక్కటి కాదు, 2 కాదు ఎన్ని ఫోటోస్ తీసుకుంటాం. ప్రతి సెట్టింగ్ కూడా అసల ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. నేను హైప్ ఇవ్వడం కాదండి. అసలు అక్కడికెళ్తే అంత బాగా అనిపించింది. సో, మాకు పెద్ద పెద్ద రైడ్‌లు మేము ఎంజాయ్ చేయలేం కాబట్టి ఇట్లా చిన్న చిన్న రైడ్‌లు అనమాట. సో, పిల్లలు ఎక్కేటివి అలాంటివే పెద్ద పెద్ద రైడ్‌లు ఎక్కితే మాకు పడదనమాట. సిక్ అవుతాము. సో, ఇవైతే మనకి తిరునాళ్ళలో ఉంటాయి. కానీ ఆ క్రేజీనెస్ ఈ క్రేజీ వేరండి. ఇక్కడ మొత్తం సెట్టింగే డిఫరెంట్ అనమాట. చాలా బాగా అనిపించింది. సో, రైడ్ గురించని కాదు గానీ, ఈ సెట్టింగ్స్, ఈ థీమ్ మొత్తము ప్లస్ ఇంకొకటేంటంటే మేము 2 డేస్ 1 డేకి తీసుకున్నాం. ప్లస్ మేము ఔట్ సైడ్ ఉన్నామనమాట. డిస్నీ ల్యాండ్‌లో అయితే మనకి ఫుడ్ కొంచెం ఎక్స్‌పెన్సివే. కాకపోతే థీమ్ థీమ్ సెట్టింగ్ ఫుడ్డొస్తదనమాట ఎవరైనా ట్రై చేయాలనుకుంటే. కాకపోతే లేదు మనీ సేవ్ చేసుకోవాలి, ఏముందిలే థీమ్ అనుకుంటే మాత్రము మీరు తెచ్చుకోండి. బిస్కెట్స్ ఇంకా బేకరీ ఐటెమ్స్ అట్లాంటివి తెచ్చుకోండి. వాటర్ క్యారీ చేసుకోండి. వాటర్ అయితే అక్కడక్కడ మనకి ఫౌంటైన్స్ ఉంటాయి. వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకుంటే. సో, వాటర్ అయితే పట్టుకోవచ్చనమాట. సో, రిమైనింగ్ అంతా చాలా బావుంటది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ క్యూ లైన్‌లండి. మేము ఎళ్ళింది ఆగస్ట్‌లో అనమాట. పీక్ సమ్మరు. సో, ఎంత హాట్‌గునిందంటే వెదరు. అండ్ మొత్తము మనకి థీమ్ పార్క్స్ కాబట్టి బయటే ఉంటది ఆల్మోస్ట్. ఫుల్ వేడి ప్లస్ వచ్చేసి క్యూ లైన్స్ అనమాట. అందరూ ఎక్కువ ఇక్కడ సమ్మర్ అంటే ఆల్మోస్ట్ అందరొచ్చేసి ట్రిప్స్‌లోనే ఉంటారు. పిల్లలకి అందరికీ హాలిడేస్ కాబట్టి అందువల్ల ఎక్కువ క్యూ అనమాట. సో, 1 అవర్ పట్టింది ఒక్కొక్క రైడ్‌కి. ఇట్లా చిన్న చిన్న రైడ్స్‌కి గూడా 1 అవర్ టైం పట్టిందండి. అందుకే చెప్తున్నా 2 డేస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సొస్తది. సో, స్టూడియో చూసుకోవచ్చు. మేమైతే అంటే మేము చిన్న చిన్న రైడ్స్ తీసుకున్నా గూడా మాకు 1 డేలో మేము కవర్ చేయలేకపోయినాం చాలా వరకు. అప్పటికి మేము ఫోటో షూట్స్ కానీ, వీడియోస్ కూడా నేను ఎక్కువ చేయలేకపోయా. చూడండి ఇట్లా మనము పైకెక్కినప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి గదా! అట్లా చిన్న పిల్లల రైడ్స్ అయినా గూడా అన్నీ ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇదైతే మేజ్. సో, మనమైతే ఒక్కరు గాదు, ఒకరు వెళ్తే వాళ్ళ వెనకాల అందరం వెళ్తా ఉన్నాము. సో, దారైతే అసలు అర్థం కాలేదనమాట. వెళ్ళడము, మళ్ళీ వెనక్కి రావడం అక్కడ క్లోజ్ ఉండేసి. సో, ఫైనల్‌గా అయితే ఇంక అందరూ అంటే 1 బై 1 చూసుకుంటూ వెళ్ళేసరికి ఫైనల్‌గా అయితే రూట్ కనుక్కున్నామండి. సో, ఇదైతే భలే అంటే చెట్లు ఎక్కువ పెరిగిపోయాయి కాబట్టి తెలీదనమాట. సో, అది డిఫరెంట్‌గా అనిపిచ్చింది. సో, చూసినారు గదా! ప్రతి దగ్గర ఎంత బావున్నాయో. సో, అన్ని థీమ్ పార్క్స్ బావున్నాయి గానీ, ఇదైతే ఒక విలేజ్ లాగా ప్రతిది క్యారెక్టర్‌తో క్రియేట్ చేయడం వల్ల చాలా అంటే చాలా లుక్కొచ్చింది. కలర్‌ఫుల్‌గా అసలు పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్లస్ ఇంకొకటేంటంటే, నేను మా పాప కోసం వచ్చామని చెప్పాను గదా! సో, మిక్కీ మౌస్‌ని కలిపిద్దాము అని చెప్పి అనుకున్నామనమాట. కాకపోతే మాకు తెలియదు. సో, స్పెషల్ క్యారెక్టర్స్‌ని కలవాలంటే మనకి అమౌంట్ ఉంటదంట. సో, అదైతే పే చేయాలి. దానికి స్పెషల్ టికెట్. సో, మా పాపకి చాలా ఇష్టం గదా! అట్‌లీస్ట్ ఆ క్యారెక్టర్‌ని పరిచయం చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. కానీ, ఆ రోజు టికెట్స్ ఫుల్లు. అది కూడా లేదన్నారు. అప్పటికప్పుడైనా చేసుకోవచ్చంట.
కాకపోతే సమ్‌టైమ్స్ పీక్ టైంలో వెళ్ళాం కాబట్టి అవి క్లోజ్ అంట పాపం. దానికి కూడా ఎంత పెద్ద క్యూ ఉందో అసలు. సో, అట్లా స్పెషల్ క్యారెక్టర్స్ మీకు ఎవరన్నా కలవాలి అనుకుంటే మాత్రం ముందుగా టికెట్స్ బుక్ చేసుకోండి. చాలామంది వచ్చేసి మ్యూజిక్స్ మొత్తం పరేడ్స్ అట్లా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, అది కూడా చూసుకోవాలనుకుంటే చూసుకోండి. మేము అవన్నీ పట్టించుకోలేదు. సో, ఆన్ ది వేలో చూసుకుంటూ మేము ఇవన్నీ రైడ్స్ ఎంజాయ్ చేయడము, మొత్తం అక్కడక్కడ ఫోటోషు మొత్తం కవర్ చేయాలి. 1 డేనే కదా మాకుండేది. అందులో మేము మార్నింగ్ బయలుదేరడం లేట్ అయింది. ప్లస్ వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది ట్రైన్ జర్నీతో. సో, అందువల్ల మళ్ళీ ఈవినింగ్‌కి వెళ్ళిపోవాలి రిటర్న్ కాబట్టి, సో, మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశామనమాట. సో, ఇదేం లేదు. కాకపోతే మనము చూసుంటాము కార్టూన్ ఇవన్నీ చూస్తాం కదా! వాటిలో ఇవన్నీ చూస్తే మనకి అదొక ఫీలింగ్ ఉంటది. మొత్తము డిఫరెంట్‌గా అనిపిస్తాయి ఇవన్నీ. సో, ఈ బుక్ కూడా చూసారు కదా! జెయింట్ బుక్. ఇవన్నీ డిఫరెంట్ అండి. ఇదొచ్చేసి మెయిన్ అని చెప్పుకోవచ్చు. మన రైడ్స్‌లో వచ్చేసి 2 రైడ్లు అంటే మేము పెద్ద పెద్ద రైడ్స్‌కెళ్ళలేదు కాబట్టి, ఇదొచ్చేసి మనకి లోపల మ్యాజికల్ వరల్డ్ లాగుంటది. పైరేట్స్ అనమాట. లోపల చూడండి చీకటిగా. సో, చాలా వరకు మొత్తం చీకటిగానే ఉంటది. కానీ డిఫరెంట్‌గా ఉంటది ఆ ఫీలింగ్. సో, మొత్తం పైరేట్స్ లాగా వెళ్తున్నట్లు మ్యాజిక్ లోకంలో చూసారు గదా! అట్లా మొత్తము టర్న్ అవుతూ మొత్తం లోపలంతా మ్యాజిక్ షో లాగుంటది. కాపోతే మొత్తము వీడియోలో రాలేదు. చీకటిగా ఉంది. సో, ఇట్లా వాటర్ రైడ్ ఇట్లా కొన్ని రైడ్స్ ఉన్నాయన్నమాట మెయిన్. నేనైతే ఎందుకంటే అంత పెట్టినప్పుడు ఎంజాయ్ చేయాలి కదండీ మంచిగా. సో, అందులో లోపల రైడ్స్ అన్నీ వచ్చేసి ఇట్లా మొత్తం చీకట్లో ఉన్నాయన్నమాట. అందువల్ల నేను వీడియోస్ అన్నీ కట్ చేశాను. కాకపోతే వీడియోలో చూడడం కాదండి. ప్యారిస్ అంటే మాత్రం ఫస్ట్ డిస్నీలాండ్ పెట్టుకోండి. మీరు ఐఫిల్ టవర్ కన్నా కూడా మీరు ఫస్ట్ డెస్టినేషను ప్యారిస్ వెళ్ళేవాళ్ళు ఈ డిస్నీలాండ్ పెట్టుకోండి. సో, ప్రైస్ అయితే ఖచ్చితంగా డిస్నీలాండ్ పార్క్ అయినా పెట్టుకోండి స్టూడియో చూడకున్నా కూడా. సో, 2 అయితే £120 అంటే దాదాపుగా 15,000 అట్లా అవుతుంది. సో, 1 పార్క్‌కి ఈ పార్క్‌కొచ్చేసి £70 నుంచి సీజన్‌ని బేస్ చేసుకొని మారుతుంటాయన్నమాట. మీరు వింటర్‌లో వెళ్తే మీకు £50 కూడా వస్తది. ఇక్కడ కూడా మనకి ఒక డిఫరెంట్ సెట్టింగ్ పెట్టుంటారు. మొత్తం కలర్స్‌తో అన్ని దేశాలు అంటే కొన్ని స్పెషల్ ఉంటాయి కదా దేశాలు. ఆ దేశాల మిక్స్డ్ కల్చర్ వాళ్ళ కల్చర్ ఎట్లుంటది అని చెప్పి. ఇక్కడ కూడా చూసారా ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ కాయిన్స్ ఏసేస్తున్నారు. సో, మనలాగానే మన ఊర్లో అయితే టెంపుల్స్‌లో వేస్తాం ఇట్లా కోనేరులో. కానీ ఇక్కడేందో ఎక్కడ చూసినా వాటర్‌లో వీళ్ళు కూడా కాయిన్స్ ఏసేస్తున్నారు. అంటే బ్లెస్సింగ్స్ వస్తాయనుకోనో ఏదో వాళ్ళు జరిగేది కావాలని. సో, ఇట్లా అన్ని లాంగ్వేజెస్‌లో చూసారు కదా! వెల్కము, నమస్తే ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ అనమాట. చైనీసు అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. నాకైతే అన్ని లాంగ్వేజెస్ తెలీదు కాబట్టి. సో, అన్ని కల్చర్స్‌ది ఫస్ట్ వెల్కమ్ చెప్పి లోపల అన్ని క్యారెక్టర్స్‌తో చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. కాకపోతే ఈ మ్యూజిక్ బావుంది గానీ, పెడితే మళ్ళీ మనకి కాపీరైట్స్ వస్తాయని ప్రాబ్లమ్ అయింది. అందుకే అనమాట. ఇక్కడైతే మనకి లండన్ టవర్ బ్రిడ్జ్ వచ్చేసి సెట్టింగ్ పెట్టేశారు చూసారా? రెయిన్‌బో సెట్టింగ్ అని చెప్పి అట్లా అన్నీ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి అసలు. చాలా చాలా బావుంది. సో, ఇవన్నీ చెప్పే కన్నా చూస్తే మాత్రము చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదండి. సో, వీడియోస్‌లో అయితే అంత క్లియర్‌గా రాదు. ఎందుకంటే లోపల సెట్టింగే అట్లుందనమాట. సో, మొత్తము బ్లాక్ చేసి అంటే చీకటిగుంది. మొత్తం ఈ కలరింగ్ లైట్స్ అదంతా కూడా ఒక డిఫరెంట్ వరల్డ్ అయితే క్రియేట్ చేశారు. మీ ఇన్నర్ చైల్డ్ అయితే సూపర్ ఎక్సైట్‌గా సూపర్‌గా ఫీల్ అవుతారు. అందుకే ఖచ్చితంగా మాలాగా చేయకుండా ఖచ్చితంగా 1 డే అట్‌లీస్ట్ 1 డే అక్కడ స్టే చేసి డిస్నీలాండ్ హోటల్‌లో 2 డేస్ ఉండేటట్లు ట్రై చేయండి. సో, అది మరీ ఎక్స్‌పెన్సివ్ అవుతది అనుకున్నా కూడా మీరు వెళ్ళి ముందు రోజు సో, నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి 2 కవర్ చేయండి. అంటే 2 డేస్‌కి మళ్ళీ 2 రోజులకి టికెట్ వచ్చేసి మీకు 250 సంథింగ్ అవుతదనుకుంటాను. 2 పార్కుల కంటే. సో, అందువల్ల మీరు
అట్లీస్ట్ 1 డే వచ్చి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ అంతా అక్కడే ఉండేటట్లయినా స్టే చేసేదానికి 1 డే అయినా హోటల్ అక్కడే బుక్ చేసుకొని ఉండండి. మీకు మనీ సేవ్ అవుతుంది, చూసిన ఫీలింగ్ ఉంటుంది, వెళ్ళినందుకు వర్త్ ఉంటుందండి. సో ట్రిప్స్కి మీరు మనీ కొంచెం సేవ్ చేసుకుంటారు కాబట్టి ఆ ప్లాన్లో నేను చెప్తున్నా. రిమైనింగ్ దాంట్లో అంటే లండన్ మీరు ప్యారిస్లో తిరిగే రిమైనింగ్ ట్రిప్ కన్నా అదంతా ఒక ఎత్తు అయితే, ఇదైతే అంతకన్నా డబల్ అండి. అంత బాగుంటుంది, మీరు ఎక్కడ ఎంజాయ్ చేయలేంది ఇక్కడ. ఇంకోటి డిస్నీ వరల్డ్ ఉందంట, ఇంకా ఉంది డిస్నీ ల్యాండ్ కూడా. సో మేము అక్కడ చూడలేదు కాబట్టి నాకు ఇక్కడ అంత మంచిగా అనిపించిందేమో. సో నాకైతే ఒక ప్రపంచాన్నే, చిన్న ప్రపంచాన్ని, పిల్లల ప్రపంచాన్ని, సో మనం టీవీలో చూసే ప్రపంచాన్ని ఇక్కడ చూసేసరికి నాకైతే మైమర్చిపోయి ఇప్పటికి కూడా నాకైతే డిస్నీ ల్యాండ్ అంటే అంత మంచిగా అనిపించింది. చాలా చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట. మా పాప తర్వాత నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది. చూసారు కదా క్యూట్ క్యూట్ బొమ్మలన్నీ. సో మళ్ళీ ఎప్పుడు వెళ్తానో అనిపించింది. అంటే క్రియేటివిటీ చాలా దగ్గరలో ఇవి చూశాను కానీ, సో ఇక్కడ ఎందుకో నాకు ఆ మొత్తము విలేజ్ మొత్తం అంటే ఒక ఊరినే ఇక్కడ పెట్టేసి ఇదంతా క్రియేషను, ఈ స్ట్రక్చర్స్ ఈ మొత్తం చూస్తే ఎందుకో చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో డిస్నీ వరల్డ్ చూసుంటే ఇంకా ఎక్కువ ఉందంట, ఇంకా పెద్దది. సో అదైతే ఇంకా ఫ్యూచర్ ప్లాను. సో ప్రస్తుతానికైతే డిస్నీ ల్యాండ్ చూశాను, చాలా చాలా బాగా అనిపించింది. సో ఎంత క్యూట్గా ఉందో కదా ఈ సెట్టింగ్ మొత్తము. మీకు ఎలా అనిపించింది ఈ చిన్న ప్రపంచం? అంటే డిస్నీ ల్యాండ్ గురించి కాకుండా ఈ లోపల ఇవన్నీ చూస్తే మీరు ఎక్కడ అయినా ఈ సెట్టింగ్ ఇలాంటివి చూసారా? మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి. సో మీకేమన్నా ప్లాన్స్ ఉంటే కూడా చెప్పండి. సో అంతే అనమాట, అది అయిపోయింది, అది బాయ్ బాయ్. నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత అదర్ సైడ్ మేము అసలు ఏం కొంచెం జస్ట్ లోపలికి వెళ్ళి ఒక సైడ్ మాత్రమే చూసాము. సో ఇంకొక సైడ్ ఇంకా చాలా పెద్దది ఉందన్నమాట. అక్కడ ఇంకా పెద్ద రైడ్స్, ఇంకా మార్వెల్స్ మొత్తం ఉన్నాయి అక్కడైతే. సో అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. మేమేంటంటే ఫొటోస్ తీసుకుంటూ అట్లా టైం వేస్ట్ చేసాము. కాసేపు కూర్చొని తిరిగి తిరిగి అలసిపోయామండి నిజంగా. అంత పెద్ద ఊరు అంటే ప్లేస్ కదా, మొత్తం తిరిగి తిరిగి అలసిపోయాం కాసేపు తిని. సో ఇక్కడికి వచ్చేసరికి అస్సలు టైం లేదు, ప్లస్ టైర్డ్ అయిపోయామన్నమాట. సో అందుకే ఏం ఎంజాయ్ చేయలేదు ఇక్కడైతే. ఇక్కడ కూడా చాలా బాగుంది. లోపల కెఫే అయితే అసలు పొయ్యి ఫ్లైట్లో ఫ్లైట్ కాదు కానీ స్పేస్ లాగా క్రియేట్ చేసి పెట్టారు. అదైతే ఇంకా సూపర్ ఉంది. సో అట్లా రెస్టారెంట్లలో ఎంజాయ్ చేయాలనుకున్నా, మీరు మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడైతే డబ్బులైతే ఎక్కువ ఖర్చు అయిపోతుందండి. సో లిమిటెడ్గా ఖర్చు పెట్టుకోవాలంటే, మనం సేవ్ చేసుకోవాలంటే, సో టికెట్ 1 డే స్టే అనేది కొంచెం మనం బయట నుంచి స్నాక్స్ కొనుక్కొని తీసుకెళ్ళడం అలా అన్నమాట. సో మా పాప పెట్టుకున్న ఆ హెయిర్ బ్యాండ్ వచ్చేసి 25 పౌండ్స్ అనమాట. సో బయట నుంచి తీసుకెళ్ళండి అలా ఏదన్నా యాక్సరీస్ కావాలంటే. సో 1 టైం యూజ్ కాబట్టి వేస్ట్ అనిపించింది. నెక్స్ట్ రోలర్ కోస్టర్ అని తెలియక ఏదో స్పేస్ అని చెప్పి రైడ్ అందరూ వెళ్తుంటే ట్రై చేద్దామని పిల్లల్ని తీసుకెళ్ళాను. మా హస్బెండ్ అయితే రానని చెప్పాడు. సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉండిందనమాట అది ఎంట్రీ అయితే. సో ఆ క్యూలో నిలబడిన తర్వాత కాసేపటికి రీచ్ అయిన తర్వాత అర్థమైంది ఇది కొంచెం తేడా కొడుతుంది, ఇన్స్ట్రక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి. ఇంకేం చేస్తాం, ట్రై చేద్దాం ఒక్కసారైనాను అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళాను. సో వితిన్ 2 మినిట్స్లో వేరే ప్రపంచంలోకి అయితే వెళ్ళొచ్చాము. కానీ ఏం చూడలేదు, ఎందుకంటే కళ్ళు మూసుకున్నాం, అంత భయం వేసింది. సో నార్మల్గానే రోలర్ కోస్టర్ ఎంత స్పీడ్ ఉంటుందో అలాంటిది స్పేస్లో అంటే ఇంకా దానికి మించి అనమాట, ఇంకా అంతే. సో అలా ఎక్స్పీరియన్స్. సో ఎవరైనా మంచిగా ఎంజాయ్ చేసే వాళ్ళకి సూపర్ అనమాట. నెక్స్ట్ అయితే మేము సెల్ఫీ స్టిక్ తీసుకొచ్చాము. దాన్ని అయితే రైల్వే స్టేషన్లో పెట్టాము. సో స్టేషన్లో పెట్టడం వల్ల వాళ్ళైతే 9కి క్లోజ్ అని చెప్పారు లాకర్స్. మా హస్బెండ్ అవి కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు. సో ఇంకా తను ఎంట్రీ రాలేడనమాట, ఎగ్జిట్ అయిపోయాడు కాబట్టి. సో మేమైతే ఇక్కడ ఉండి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ కాసేపు ఉన్నామన్నమాట. అందరూ హడావిడిగా ఉంది ఏంటని కనుక్కుంటే 9కి ఫైర్ వర్క్స్ ఇక్కడ సూపర్ ఉంటుంది అన్నారు. తీరా చూస్తే 9:30 అన్నారు కొంతమంది. మళ్ళీ ఇంకా ఆన్లైన్లో చెక్ చేసా, ఏంటి ఇన్ని టైమింగ్స్ చెప్తున్నారు, స్టిల్ కాలేదు, 10 అయిపోతుందన్న. సో వాళ్ళైతే 10:30 అన్నారు. అంటే సమ్మర్లో వచ్చి ఫుల్ లైటింగ్ ఉంటుంది కాబట్టి లేట్ నైట్ అంట. సో దానికి ఉండేలాగా చూసుకోండి. మా హస్బెండ్ కూడా లేడు కాబట్టి ఇంకా అంత టైం వెయిట్ చేయలేకపోయినాము.
సో అట్లయితే స్టార్టింగ్లో ఎంత ఎంజాయ్తో ఉన్నామో సో ఎండ్ అయ్యేసరికి ఆ డిసప్పాయింట్ అయితే మిగిలిపోయిందండి. ఇంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.